మనకి ఏది కావాలన్నా, ఏ ఆర్తి తీరాలన్నా, ఏ కాంక్ష తీరాలన్నా భగవంతుడినే కాకపట్టాలి. మీకు ఇక్కడ శివాలయం ఉంది, రామాలయం ఉంది, ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఈ దేవుళ్ళందరూ మన కోరికలు తీర్చరా, మన బాధలు తొలగించరా? ఎప్పుడు నేను పూర్వం చెప్పిన మాటే మళ్ళీ చెబుతున్నా. మానవ మాతృడు ముందు మీ కష్టాలు చెప్పకండి. పత్రికల వాళ్ళ ముందు, పక్కింటి వాళ్ళ ముందు చెప్పకూడదమ్మా. ప్రచారం అయిపోతాయి అనవసరం, కష్టం తీరకపోగా. వీళ్ళు ఏదో సుఖంగా ఉన్నారనుకున్నా మా బాగా అంటారు. వీళ్ళు మన దగ్గర దొంగ సానుభూతి చూపిస్తారు. ఇంట్లో సోఫాలో కూర్చొని కాఫీ కూడా తాగేసి, మనం ఇచ్చిన కాఫీ తాగి మన సోఫా అరగొట్టేసి 3 గంటల పాటు వివరాలన్నీ సేకరించి అయ్యో 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 పిన్ని గారు మీకు ఎంత కష్టం వస్తుంది అనుకోలేదు, అలాగే ఉన్నారమ్మా, సొంత మనుషులే ద్రోహం చేస్తున్నారమ్మా అని తిప్పేసి బయటికి వెళ్ళి మహానందంగా ప్రచారం చేస్తారు. వీళ్ళు ఏదో సుఖంగా ఉన్నారనుకున్నాం, మా బాగా అయింది అన్నట్టుగా దాన్ని ఒక వార్తగా పంచుకుంటారు. ఇటువంటి సమాజంలో మనం బతుకుండాలంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనేటువంటివి 3 శరణ్యం మనకి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం.